హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుటి కథ అహంకారం. నర్సింగాపురంలో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉండేది. కొండ మీద వెలసి ఉన్న స్వామిని చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు. రాజమన్నార్ అనే వ్యక్తి ఆ గుడి దగ్గర అడుక్కుంటూ ఉండేవాడు. అతడు పాటలు చక్కగా రాసేవాడు. దానికి తోడు అతడి గొంతు ఎంతో శ్రావ్యంగా ఉండేది. తను రాసిన పాటలను గుడిమెట్ల మీద కూర్చుని పాడేవాడు. దర్శనానికి వచ్చిన భక్తులు కొద్దిసేపు నిలబడి వినసొంపుగా ఉండే అతని పాటలు విని వెళ్ళేవాళ్ళు. తమకు తోచింది అతడి చేతిలో పెట్టేవాళ్ళు. ఒకరోజు ఆ ఊరి జమీందారు దర్శనానికి వచ్చాడు. దర్శనం చేసుకొని గుడిమెట్లు దిగుతుండగా రాజమన్నార్ పాట వినిపించింది. సాహిత్య అభిలాష ఉన్న ఆ జమీందారు కళ్ళు మూసుకొని పాటను పూర్తిగా విన్నాడు. అతడికి ఆ పాట ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చింది. హడావిడిగా మరో చోటికి వెళ్లాల్సి ఉండటంతో ఇంకో రోజు వచ్చి అతడి పాటలు విందామనుకుని వెళ్ళిపోయాడు. పగలంతా పనులు చూసుకుని రాత్రికి ఇంటికి చేరాడు జమీందారు. భోజనం చేసి తాంబూలం తింటూ రాజమన్నార్ పాటను గుర్తు చేసుకున్నాడు. చక్కటి పాటను రచించి మృదుమధురంగా పాడిన రాజమన్నార్ని మనసులోనే అభినందించాడు. అయితే అతడికి పాటలోని కొన్ని పదాలకు అర్థం స్ఫురించలేదు. వాటిని వివరంగా తెలుసుకోవాలని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తన నౌకర్లను రాజమన్నార్ దగ్గరికి పంపాడు. పాటలోని కొన్ని పదాలు జమీందారుకు అర్థం కాలేదని తెలపమన్నాడు. ఇంటికి వచ్చి వివరించి బహుమతులు అందుకోవలసిందిగా చెప్పమన్నాడు. అయితే రాజమన్నార్కి ఆ రోజు జమీందారు ఇంటికి వెళ్ళడానికి కుదరలేదు. మరుసటి రోజు కూడా జమీందారు నౌకర్లను పంపాడు. ఆ రోజు కూడా రాజమన్నార్కి జమీందారు ఇంటికి వెళ్ళడానికి వీలు కాలేదు. దాంతో జమీందారుకి ఎక్కడ లేని కోపం వచ్చింది. నేరుగా రాజమన్నార్ దగ్గరికి వెళ్ళి, ఎంత అహంకారం నీకు! ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పెద్ద పేరున్న జమీందారును. నేను పిలిస్తే వందలాది మంది కవులు మా ఇంటికి వచ్చి కవితాపట్నం చేసి వెళ్తారు. ఘనమైన సత్కారము, బహుమతులు అందుకుంటారు. అలాంటిది నేను పిలిస్తే రావా? అడుక్కునేవాడివై ఉండి నీకు ఇంత లెక్కలేనితనమా అని దూషించాడు. రాజమన్నారు వినమ్రంగా నమస్కరించి, అయ్యా, మీరు పెద్దలు, నేను మీకు చెప్పేతంటడి వాడని కాను. నా ప్రపంచం నాది. మీరు పిలిస్తే మీ దగ్గరకు రాలేదని కోపగించుకుంటున్నారు. నాకు ఇతర పనుల వల్ల మీ దగ్గరికి రావడానికి కుదరలేదు, క్షమించగలరు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరు నిజంగా అడుక్కునేవాళ్ళు? మీ దృష్టిలో నేను గుడి ముందర అడుక్కునేవాడినైతే నా పాటలోని పదాలకు అర్థం చెప్పమని అడగడానికి వచ్చిన మిమ్మల్ని ఏమి అనాలి? అడుక్కునేవాడి దగ్గర అడుక్కునే మిమ్మల్ని ఏమని సంబోధించాలి అన్నాడు ధైర్యంగా. అనువుగాని చోట అనవసరంగా అహంకారం ప్రదర్శించానని అర్థమైంది జమీందారికి. ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడకూడదని తెలుసుకున్నాడు. ఆ తరువాత రాజమన్నార్ పాటలన్నింటినీ పుస్తక రూపంలోకి తెచ్చి ప్రజలకు అందుబాటులో ఉంచాడు జమీందార్. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.